హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. టీఎస్సీలో వచ్చేటటువంటి సైకాలజీ చాప్టర్ వైజ్ బిట్స్ డైలీ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. కింది వాటిలో స్మృతిని పెంపొందించేది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అవరోధము. నెక్స్ట్, గాంధీజీ జీవితం వల్ల ప్రభావితమైన విద్యార్థి గాంధీ మార్గాన్ని అనుసరించాడు. అయితే ఆ విద్యార్థి అభ్యసనాన్ని ప్రభావితం చేసిన సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సాంఘిక అభ్యసనము. నెక్స్ట్, స్వయం పరిశోధన ఎవరి సిద్ధాంతం ఆధారంగా జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, స్కిన్నర్. నెక్స్ట్, ఆంగ్లంలో కట్ అనే పదాన్ని నేర్చుకున్న తర్వాత బట్ట అనే పదాన్ని నేర్చుకునేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, అనుకూల. నెక్స్ట్, విద్యార్థి ప్రతిస్పందనలిచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు ఉద్దీపనలు ఇవ్వడం ఏ సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కార్యసాధక అభ్యసనము. నెక్స్ట్, అబ్దుల్ కలాం జీవితం ద్వారా స్ఫూర్తి పొందిన విద్యార్థిలో శాస్త్రీయ వైఖరి కలిగితే ఆ అభ్యసనము ఏ సిద్ధాంతం ఆధారంగా జరిగినట్లు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మాస్లో అవసరాల అనుక్రమానిక సిద్ధాంతము ప్రకారము ఉన్నత క్రమ అవసరము కానిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భద్రత. నెక్స్ట్, కింది వాటిలో స్మృతిని పెంపొందించినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అవరోధము. నెక్స్ట్, విక్రమ్ గణితాన్ని అభ్యసించిన తర్వాత సైన్స్ అభ్యసించాడు. అయితే సైన్స్ అంశాలను అభ్యసించడంలో గణిత అంశాలు అవరోధం కలిగించాయి. ఇది ఏ రకమైన అవరోధము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, పురోగమ. ఏంటండి అది? పురోగమ. నెక్స్ట్, బాగ్లే ప్రకారము విద్యార్థుల అభ్యసన బదలాయింపు పెంపొందించాలంటే ఉత్తమమైన మార్గము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, విలువలు నేర్పించాలి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన సిద్ధాంతం ప్రకారము యూనిట్ను సమీక్షించిన తర్వాత పాఠ్యాంశాల సహా సంబంధము వివరించాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అంతర్దృష్టి అభ్యసనము. నెక్స్ట్, అభ్యాసకుడిలో ఎక్కువ అభ్యసనాన్ని కలిగించే ప్రత్యక్షము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, దృశ్య ప్రత్యక్షము. నెక్స్ట్, ఆహా నేను కనుగొన్నాను అని అభ్యాసకుడు ఏ సిద్ధాంతం ఆధారంగా అభ్యసించాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అంతర్దృష్టి అభ్యసనము. నెక్స్ట్ క్వశ్చన్, అనగనగా రాగమతిశయిల్లుచుండు తినగా వేము తీయనుండు సాధనమున పనులు సమకూరుతరలోన అనే వేమన పద్యంలో ఇమిడి ఉన్న మనోవైజ్ఞానిక అంశము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సంధానాలు. ఏంటండి అవి? సంధానాలు. నెక్స్ట్, గీత కుడి చేతికి గాయం కావడం వల్ల ఎడమ చేతితో రాసి బీఈడి పరీక్షలో విజయం సాధించింది. ఇక్కడ గమనించే అభ్యసన బదలాయింపు రకము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ద్విపార్ష. నెక్స్ట్ క్వశ్చన్, బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం విద్యార్థికి పూసల చిత్రం ఉపయోగించి కూడికలు తీసివేతలు నేర్పించడము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి,
ఆవిష్కరణ అభ్యసనము. నెక్స్ట్ కింది వాటిలో సంకల్పిత అవధానము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. ఉపాధ్యాయుడు బోధించే పాఠం వినడం. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు బోధించేటటువంటి పాఠం వినడం అనేది సంకల్పిత అవధానం కిందికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ రాము చేసే పనులకు తల్లిదండ్రులు పొగడతా ప్రోత్సాహకాలు లభించడం వల్ల రాము ఆ పనులు పదే పదే చేయడం ఇక్కడ రాము యొక్క ప్రతిస్పందనలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉద్గమాలు. నెక్స్ట్ మాస్లో ప్రకారం అవసరాలను ఆరోహణ క్రమంలో గుర్తించండి. ఏ క్రమం అండి ఇక్కడ? ఆరోహణ క్రమము. ఎవరి ప్రకారం అండి? మాస్లో ప్రకారం కనుక చూసినట్లయితే అవసరాలను ఆరోహణ క్రమంలో గుర్తించడం అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. శారీరక రక్షణ, ప్రేమ, సంబంధిత గుర్తింపు, ఆత్మ ప్రస్తావన అనేది ఇక్కడ మాస్లో ప్రకారం అవసరాలు ఏంటంటే ఫస్ట్ శారీరక రక్షణ, ప్రేమ, సంబంధిత గుర్తింపు, ఆత్మ ప్రస్తావన. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనము కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. అభ్యసన బదలాయించే ప్రక్రియ కాదు. అంటే అభ్యసనాన్ని బదలాయించే ప్రక్రియ కాదు అనేది సరైన ప్రవచనము కాదు. నెక్స్ట్ పరికరాలు ఉపయోగించడం ఏ రకమైన అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. చలన అభ్యసనము. నెక్స్ట్ సమస్య పరిష్కార పద్ధతిలో ఎవరి సిద్ధాంతం ఆధారంగా అభ్యసనం జరుగుతుంది. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే పద్ధతిలో కనుక చూసినట్లయితే ఎవరి సిద్ధాంతం ఆధారంగా అభ్యసనం జరుగుతుంది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కోహ్లర్. నెక్స్ట్ విద్యార్థులు ఇంటర్నెట్ ద్వారా విషయ జ్ఞానం పొందడం ఏ అభ్యసన సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చును. దేని ద్వారా అండి? ఇక్కడ ఇంటర్నెట్ ద్వారా విషయ జ్ఞానం పొందడం అనేది ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, కార్యసాధక నిబంధన. నెక్స్ట్ హై స్కూల్ విద్యార్థి క్రికెట్లోను కంప్యూటర్లోను ప్రతిభ చూపడము ఏ రకమైన అభ్యసన బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శూన్య బదలాయింపు. నెక్స్ట్ పరీక్షలంటే విపరీతంగా భయపడే విద్యార్థికి భయం తగ్గించడానికి పావులో అభ్యసన నియమాల్లో ఏ నియమం ఉపయోగపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే పరీక్షల్లో పరీక్షలు అన్నప్పుడు విపరీతంగా భయపడే విద్యార్థి కనుక చూసినట్లయితే ఆ విద్యార్థిలో భయం తగ్గించడానికి పావులో అభ్యసన నియమాల్లో ఏ నియమం ఉపయోగపడుతుందంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, విలుప్తీకరణము. ఏంటండి అది? విలుప్తీకరణము. నెక్స్ట్ వ్యక్తుల జీవిత చరిత్రల ద్వారా విద్యార్థుల్లో మంచి వైఖరిని పెంపొందించడం ఏ అభ్యసన సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, నమూనా అభ్యసనము. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి ఏంటండి? అది నమూనా అభ్యసనము. నెక్స్ట్ జనాభా సమస్యలకు సరైన పరిష్కార మార్గాలు విశ్లేషించండి అనే ప్రశ్నకు సమాధానం ఆలోచించే విద్యార్థుల ప్రవర్తన మార్పు ఏ సిద్ధాంతం ఆధారంగా జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అంతర్దృష్టి అభ్యసనము. నెక్స్ట్ వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ ఎలుకకు భయపడడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, నిబంధిత ప్రతిస్పందన. అంటే ఇక్కడ వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ ఎలుకకు భయపడడం అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి అండి, నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ పావులో ప్రయోగంలో ఆహారానికి కుక్క లాలాజలం స్రవించడము. అంటే ఇక్కడ పావులో ప్రయోగంలో కనుక చూసినట్లయితే ఆహారానికి కుక్క లాలాజలం స్రవించడం అనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి.
నిర్నిబంధిత ప్రతిస్పందన, నెక్స్ట్ ఎమిలీ అన్న వెంటనే రూసో గుర్తుకు రావడము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, సంసర్గ స్మృతి. నెక్స్ట్ గతంలో నేర్చుకున్న విషయాల్లో మరచిన అంశాలను తొందరగా చదివి నేర్చుకోవడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, పునరభ్యసనము. నెక్స్ట్ ఉపాధ్యాయుడు బోధించిన 50 నిమిషాల తర్వాత హై స్కూల్ విద్యార్థి మార్పు శాతం ఎంత ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 50%. నెక్స్ట్ ఆకృతి క్షేత్ర సిద్ధాంతాన్ని పేర్కొన్నది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రూబిన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ రూబిన్ గారు చూసినట్లయితే ఆకృతి క్షేత్ర సిద్ధాంతాన్ని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ ఉపాధ్యాయుడు కావాలనే ఆశయంతో కష్టపడి చదివే ఉపాధ్యాయుడు విద్యార్థిలోని ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సాధన ప్రేరణ. నెక్స్ట్ దృశ్య శ్రవణ పరికరాలను ఉపయోగించి పాఠ్యాంశం పట్ల విద్యార్థులకు ఆసక్తిని కలిగించడం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే దృశ్య శ్రవణ పరికరాలను కనుక ఉపయోగించి పాఠ్యాంశం పట్ల విద్యార్థులకు ఆసక్తిని కలిగించడం అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అండి, బహిర్గత ప్రేరణ. నెక్స్ట్ జాక్ టక్స్ అనేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అర్ధరహిత పదాలు. నెక్స్ట్ అభ్యసన సూత్రాలను బోధనలో అన్వయించుకున్న ఉపాధ్యాయుడిలో గమనించే అభ్యసన సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి సామాన్యీకరణ సిద్ధాంతము. నెక్స్ట్ ఓ చోట కూర్చున్న అభ్యసనము ఇంకో చోట ఆటంకపరచకపోతే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శూన్య బదలాయింపు. నెక్స్ట్ ఐ అనే పదానికి బహువచనం ఐస్ అని నేర్చుకున్న విద్యార్థి పీపుల్ అనే పదానికి పీపుల్స్ అనడం ఏ రకమైన శిక్షణ బదలాయింపు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ నమూనా అభ్యసనంలో నమూనా కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విద్యార్థి. నెక్స్ట్ గోల్డ్ అనే పదం చూసినప్పుడు క్యూ అనే అర్ధరహిత పదాన్ని ప్రయోజకుడు జ్ఞప్తికి తెచ్చుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ద్వంద్వ సంసర్గలు. నెక్స్ట్ బుద్ధిమాంద్యుల బోధనా కార్యక్రమంలో ముఖ్య మనోవైజ్ఞానిక అంశము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే బుద్ధిమాంద్యుల బోధనా కార్యక్రమంలో కనుక చూసినట్లయితే ముఖ్యమైనటువంటి మనోవైజ్ఞానిక అంశం ఏంటంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి పునర్బలనము. నెక్స్ట్ టైపు నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ కీబోర్డ్ సులభంగా నేర్చుకోవడం. తారండేక్ గౌణ నియమాల్లో ఏ నియమము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సాదృశ్య నియమము. నెక్స్ట్ నిబంధిత ప్రతిస్పందన శాశ్వతత్వము, పునర్బలనం లేనప్పుడు తగ్గడము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి విలుప్తీకరణ. నెక్స్ట్ కార్యసాధక నిబంధనానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి ప్రతిస్పందనలు నిర్గమాలు. అంటే కార్యసాధక నిబంధనానికి సంబంధించినటువంటి సరైన ప్రవచనం కానిది ఏది అని ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ ప్రతిస్పందన నిర్గమాల అనేవి సరైనవి కాదని చెప్పవచ్చును. నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసనంకు సంబంధించి సరైన ప్రవచనం కానిది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి పునరావృత్తాల ఆధారంగా అభ్యసించడం.
నెక్స్ట్ అవధానాన్ని కలిగించే బాహ్యకారకం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అభిరుచి. నెక్స్ట్ ప్రత్యక్షం అనే అంశానికి సంబంధించి సరైన ప్రవచనము కానిది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, సంవేదనాలను స్వీకరించే ప్రక్రియ. నెక్స్ట్ మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలో నిమ్న క్రమ అవసరము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, భద్రత. నెక్స్ట్ క్వశ్చన్, బహిర్గత ప్రేరణ పొందిన విద్యార్థి లక్షణం కానిది. అంటే ఇక్కడ బహిర్గతంగా ప్రేరణ పొందినటువంటి విద్యార్థిలో లక్షణం కానిది, అంటే విద్యార్థి లక్షణం కానిది ఏంటిదని ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దండనకు భయపడడం. అంటే ఇక్కడ దండనకు భయపడడం అనేది బహిర్గతంగా ప్రేరణ పొందినటువంటి విద్యార్థులు లక్షణం కానిదని చెప్పేసి ఇక్కడ చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.